నానుడు బగబగతో ఓ రైతు హఠాత్తుగా గుండెపోటు రావడంతో అలంకానిపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కుప్ప కూలిపోయాడు. ఆ రైతు చుట్టుపక్కల రైతులు చూసేసరికి మృతి చెందడంతో అలంకానిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వరంగల్ జిల్లా నిక్కొండ మండలం అలంకానిపేట గ్రామానికి చెందిన గాజుల పెద్ద వెంకటేశ్వర్లు ధాన్యం కొనుగోలు కేంద్రంలోని కుప్పకూలి మృతి చెందడం జరిగింది. ఇతనికి మొక్కజొన్నలు, వరి ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రం వద్ద గత 10 రోజుల నుండి బస్తాలు లేక మండు టెండల్లో కల్లాల చుట్టూ తిరుగుతూ ఇటు ఎండతెబ్బ మరోపక్క గుండెపోటు రావడం ఆ రైతు మృతి చెందడం జరిగింది. ఆ మృతునికి భార్య, 2 కుమారులు ఉన్నారు. అతని కుటుంబానికి తగిన ఎక్స్గ్రేషియా ప్రకటించాలని రైతులు కోరుకుంటున్నారు. మాది అలంకానపేట గ్రామం, నెక్కొండ మండలం. నా పేరు మాదాసరవి, మాజీ సర్పంచ్. ఈరోజు మా గ్రామం రెడ్లవాడ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన అలంకానపేటలో ఉన్నటువంటి వరిధాన్యం కేంద్రంలో ఈరోజు గాజుల పెద్ద వెంకటేశ్వర అనే వ్యక్తి హఠాత్తుగా గుండె పోటుతో మరణించడం జరిగింది. దీనికి కారణం అతను పండించిన పంట మొక్కజొన్నలు కానీ వరిధాన్యం కానీ గత నెల రోజులుగా అవస్థలు పడి మార్కెట్లో పోసి బత్తాలు ఎత్తక, కాంటాలు కాక నానా తంటాలు పడుతూ ఈరోజు ఈ యొక్క అలంకానపేట వరిధాన్యం కేంద్రంలో హఠాత్తుగా గుండెపోటు రావడం ఇది చాలా బాధాకరం. ఆ యొక్క రైతు చాలా ఆవేదన గురై హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం జరిగింది. గత నెల రోజులుగా మొక్కజొన్నలు మార్కెట్లో పోద్దామంటే అక్కడ మార్కెట్ కాక, అక్కడ నెక్కొండలో కూడా మార్కెట్లో ఇది గతం నుంచే ఉన్న మార్కెట్లు బస్తాలు పోయడానికి కూడా సందు లేని పరిస్థితి. దీన్ని గమనించి అతను కాపల కనపర్తిలో అతనుకున్న మొక్కజొన్నలు అక్కడ పోయడం జరిగింది. అక్కడ కూడా ఇప్పటి వరకు కూడా అది ప్రజెంట్ కూడా ఈ రోజు వరకు కూడా మొక్కజొన్నలు అదే కాపల కనపర్తిలో కాంటాలకు బత్తాలు ఎత్తక, కాంటాలకు అట్లే ఉన్నాయి. దాని తోడుగా ఆయనకు వండిన వరిధాన్యం కూడా అలంకానపేట వరి ధాన్యం కేంద్రంలో కూడా గత 15 రోజుల నుంచి అక్కడ పోసి అవి కూడా కుప్పపోసి అట్లే ఉన్నాయి. ఈరోజు అతను మార్కెట్కి వెళ్ళి అక్కడ కాంటాలు పెట్టిద్దామని పోయిన టైంలో అతనుకు ఆ యొక్క మార్కెట్లోనే హఠాత్తుగా గుండెపోటు రావడం, అంతలోనే మరణించడం జరిగింది. దీని కారణం అతను మనోవేదన గురై గత నెల రోజులుగా కూడా ఈ యొక్క వరిధాన్యం కానీ మొక్కలు కానీ కాంటలు కాక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా అతను మనోవేదన గురై ఇవాళ హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం జరిగింది. మరి దీనికి కారణంగా కొంతమంది నాయకులు వచ్చి దీన్ని వడదెబ్బ అంటున్నారట. మరి వడదెబ్బ 8:30 గంటలకు వడదెబ్బ ఎలా అయితే గ్రహించాలి. మరి ఇది ఎందుకంటే మనం సాటి రైతుకు మనం సహాయం చేసే విధంగా మనం ఉండాలి తప్ప మనం రైతుకు మనం ఎప్పుడైనా వెనుదండగా ఉండాలి. మరి ఈరోజు మరణించిన గాజుల పెద్ద వెంకటేశ్వర్లు గారిని ప్రభుత్వం అన్ని విధాల వారి యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం.